30 ఏళ్ల పోరాటం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫలాలు అందబోతున్న సమయంలో మళ్ళీ ఒక విభజన, ఎప్పటి నుంచో మేము దగాకి గురవుతున్నాము అది అని చెప్పేసి పోరాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ అటు మాలలకు ఇటు మాదిగలకు లేదా మిగతా ఉపకులాలకు చీలిక తెప్పిస్తున్నది ఎవరు, వైరం సృష్టిస్తున్నది ఎవరు? అయితే 1,00,000 డప్పులు 1000 గొంతులతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు దళిత సమాజానికి చెందిన మాదిగ సమాజానికి చెందిన నాయకులు కావచ్చు. అయితే మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము అసలు ఏంటి, ఎక్కడి దాకా వెళ్తుంది ఈ పోరాటం. ఇంకా అన్న 30 ఏళ్ళ పోరాటం ముగిసింది అనుకునే తరుణంలో వర్గీకరణ అంశంలో మళ్ళీ అడ్డుపడుతున్నది ఎవరు, ఎందుకు ఆ అడ్డుపడడం, దాని వెనుకలు ఉన్న అసలు వైరం సృష్టిస్తుంది ఎవరు? అన్న, నా పేరు ఎన్వై అశోక్ మాదిగా, నేను దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుని. 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ నాయకత్వంలో నేను నా డప్పు, నా గోసి గొంగడి ఎగురుతూ ఉన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ నా ఆట పాట జాతికి అంకితం అయిపోయింది. ఇప్పుడు 30 సంవత్సరాల లేని లొల్లి ఇప్పుడు ఎందుకు పుట్టిందని చెప్పి అందరు కూడా ఒక ప్రశ్నార్థకమైంది. కానీ మొన్న జరిగిన ఎవరైతే వ్యతిరేక శక్తులు సభ పెట్టారో ఆ సభ అందరినీ అలాట్ చేసింది. అంటే సమాజానికి సూచించి మేము జరిగేది మేము చేసేదంతా అన్యాయము, న్యాయం మీరే చెప్పండి అన్నప్పుడు ఈ సంపన్న వర్గాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు, ఇవాళ విద్యార్థి మేధావులు, కార్మికులు, కర్షకులు కూడా ఎస్ కృష్ణమాదిగ చేసే న్యాయ పోరాటంలో న్యాయం ఉంది, వర్గీకరణ కావాల్సిందని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి ఈ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును కూడా వాళ్ళు గౌరవించలేరు అంటే అంత అహంకారంగా పోతున్న వాళ్ళ అహంకారానికి ఒకటే నిదర్శనం. రేపు కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులందరం కూడా ప్రతి నాయకుడు ప్రతి ఇంటి నుండి డప్పు సంకన వేసుకొని గోసి గొంగడి కట్టుకొని హైదరాబాద్ నగరానికి రేపు జనవరి 3 తారీఖున హైదరాబాదు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి జగ్జీవరం వరకు ప్రారంభమై ఫిబ్రవరి 3 తారీఖున హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడ వర్గీకరణకు అనుకూలమని ఆలోపు ప్రకటన చేస్తే అదే 1,00,000 డప్పులు రేపు విజయోత్సవ సభ కొట్టే వాయిద్యం వాయిస్తాం. లేదు అదే విధంగా నష్టం జరిగే విధంగా అన్యాయం జరిగిందంటే మాత్రం ఆ 1,00,000 డప్పులు ఈ ప్రపంచం చూసే విధంగా ఈ ప్రభుత్వానికి సావు డప్పు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో వాళ్ళ అడ్డంకులకు సృష్టించడానికి మాకు సంబంధమే లేదు. 58 కులాలు, మొత్తం 59 కులాలలో ఒక కులమే కావాలంటుంది. 58 కులాలు న్యాయం కోరుతున్నాయి. మాకు అందరు కూడా కృష్ణమాదిగ చేసే న్యాయ పోరాటంలో మేము భాగస్వాములు అవుతున్నాం. ఆనాడు ఈనాడు వరకు కూడా కృష్ణమాదిగ మమ్మల్ని వెలికి తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు అని చెప్పి ఈరోజు 58 కులాలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకే ఎవరిని సృష్టించినా కొంతమంది పని కట్టుకొని ఎంత సిగ్గుచేటు. నిన్న మన జరిగిన ప్రెస్ మీట్లో కృష్ణమాదిగ గారు ఎంత గౌరవంగా ప్రతి ఒక్కరిని వ్యాకరించడం కూడా మాట్లాడితే మొన్న ఒకరు పనికిరాని ఎవరో తీసుకుపోయి నాంపల్లి కోర్టులో ఒక కేసు నమోదు చేశాడు. అది ఎంతవరకు న్యాయమో అది అన్యాయమో సమాజం చూస్తూ ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళు నీతి నిజాయితీ ఉంటేనేమో ఏదైతే అంబేద్కర్ మా దేవుడు అని చెప్తా ఉన్నాం, అంతకంటే దేవుడు అని మనం చెప్తా ఉన్నాం. ఈ ప్రపంచానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవరాం అడుగులు ఇస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ అయి తీరుతుంది. ఆ ఫలాలు ఇవాళ వ్యతిరేకించడంలో కూడా పనికొస్తాయి. ఆ ఫలాలు 59 కులాలలో ఒక కులం దాన్ని వ్యతిరేకించడం వల్ల 58 కులాలకు, ఆ 59 కులాలకు కూడా సమానంగా పంచుకుంటాం. ఏ రోజు మాకే కావాలని చెప్పలే. ఎవరిని సృష్టించినా ఏమి జరిగినా ఈ ఖచ్చితంగా వర్గీకరణ ఆగదని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్ని బలిదానాలు ఎన్ని పోరాటాలు ఎన్నెన్ని పోరాటాలు 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో న్యాయమే కావాలని న్యాయమే కోరుకున్నా మందకృష్ణ మాదిగన్న అడుగులై డప్పు సంకనేసి గోసి గొంగడి కట్టి కదులుతుంది చూడన్నా. అందుకే ఉద్యమాల వీరుడు, ఉదయించే సూర్యుడు కృష్ణమాదిగన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, న్యాయం గెలుస్తుందని చెప్పి మేము కోరుతాము.
మనతో పాటు దర్వు ఎల్లన్న ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎస్సీ వర్గీకరణ అంశం మీద వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని అయితే ఉన్నారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అని చెప్పేసి. అన్న చెప్పండి, ఎట్లున్నారన్న? ఫైన్ అన్న. అయితే ఒకటి, అటు సుప్రీంకోర్టు మన 30 ఏళ్ళ పోరాటానికి చివరిలో ఫలాలు అందుకునే మూమెంట్లో ఇక్కడ ప్రభుత్వం ఏమైనా అడ్డుపడుతుందా, లేదా దళిత సామాజిక వర్గంలో చీలికలు ఏమైనా తెప్పిస్తుర్రా, వైరం కల్పిస్తుర్రా, ఏంది, ఎందుకు ఈ ఒకరి మీద ఒకరు ఈ ఇప్పుడు స్వరాలు పెంచుకుంటున్నావు? వాస్తవంగా స్వరాలు పెంచేది కొంతమంది మాత్రమే. మాల సామాజిక వర్గం కూడా చాలా రోజుల నుంచి ఇది చాలా పెండింగ్ ఉన్న సమస్య. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీమాంధ్రలో ప్రజలు కూడా ఎన్ని రోజులు ఇది ఓ పని అయిపోతే తెలంగాణ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా 2 రాష్ట్రాలుగా బతుకుతామని చెప్పేసి అక్కడ సామాన్య ప్రజలు అనుకున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలకు మద్దతు ఇచ్చారు. అట్లనే ఇలా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా మా వర్గీకరణ జరగాలి అని చెప్పేసినటువంటి ప్రజాస్వామికవాదులు మాల సామాజిక వర్గంలో ఉన్నారు. వారిని నేను అభినందిస్తూ ఉన్నా. అట్లా కాకుండా కొంతమంది కుట్రపూరితంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్స్పోజ్ కావాలని చెప్పేసి, వ్యక్తిగతంగా పదవులు పొందాలని చెప్పేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని, సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం కదా, ఆ ఉద్యమం లాగానే ఈ తెలంగాణలో కూడా మాల సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు ఇలా స్వార్థపూరితంతో ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ కృత్రిమ ఉద్యమం నిలబడదు. ఇది సహజంగా 30 సంవత్సరాల కింద పుట్టినటువంటి జెండా. వర్గీకరణ కోసం మందకృష్ణ గారు కాళ్ళకు బలపాలు కట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిండు కదా. సో ఈ వర్గీకరణ అంశము ఇలా సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత రాష్ట్రాలుగా నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేయడానికి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలోనే అమలు చేస్తాం వర్గీకరణను అని చెప్పినటువంటి మొనగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రభుత్వమే, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వాళ్ళ శక్తి ఎంత, ఎవరు ఆపుకునేది? కాబట్టి అప్పుడు ఎవరి తరం కాదు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. వర్గీకరణ జరగబోతున్న టైంలో కొంతమంది కుట్రదారులకు లేదా ఈ వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం అంతా కూడా, ఈ సామాజిక వర్గ ఉపకులాలందరూ కూడా ఒక్కసారి 1,00,000 డప్పులతోటి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలని చెప్పేసి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఇలా గౌరవనీయులు మందకృష్ణ గారు నిర్ణయం తీసుకొని కళాకారులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరం మేము ఒక తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా, కళాకారుడిగా భాగస్వామి పనిచేసిన బిడ్డను కాబట్టి, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను కాబట్టి వీళ్ళందరినీ కూడా పిలిచారు. దాంట్లో భాగంగా మేము ఖచ్చితంగా సమాజం అంతా కూడా ఈ మాదిగ జాతికి అండగా నిలబడుతున్న టైంలో, ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ నెరవేరబోతున్న టైంలో కవులు కళాకారులందరూ కూడా ఆ 1,00,000 డప్పుల కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. అయితే కొంతమంది సరే మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే, మాదిగలు పూర్తి స్థాయిలో మనువాదపు చంకల్లో చేరారు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దానికి బలం చేకూరుతున్నట్టుగా తాజా ఒక ఘటన జరిగింది. ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ మీద, ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారని రేపాయి. దీని తరపు నుంచి, ఇటు తరపు నుంచి కానీ, మందకృష్ణ మాదిగ తరపు నుంచి కానీ, ఎవరి తరపు నుంచి కానీ ఒక ప్రొటెస్ట్ అనేది రాదు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మీ దళిత సమాజంలో ఏదైతే గొడవలు పెట్టి అటు రాజ్యాంగానికి కూడా కదిలించే ప్రయత్నం చేస్తారు, ఇది మేలుకోవాలని చెప్పి కొందరు వాదన. దీని మీద నేనేమంటున్నానంటే, అమిత్ షా గారు చేయడం అనేది దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలా మాట్లాడితే అంబేద్కర్ అంటారు. దేవుని తెలిస్తే కనీసం స్వర్గం అనబోతాను అంటే, మాకు స్వర్గాలు నరకాలు అన్నీ ఇక్కడనే భూమి మీద చూస్తున్నాం మేము. ఓకే, మేము అంటరానితనాన్ని అనుభవించినటువంటి జాతులు ఎంత కంట నీరు పెట్టి ఎంత దుఃఖంలో మునిగి ఉన్నారో ఈ జాతి సమాజం అంతా కూడా తెలుసు. చదువుకుంటున్న క్రమంలో, ఎదుగుతున్న క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో మాకు తెలుసు. అట్లాంటిది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుడిలోకి రాని అని పరిస్థితి, బడిలోకి రాని అని పరిస్థితి, అట్లాంటిది యావత్ దేశానికే ఒక దేవాలయంగా కొలుస్తున్నటువంటి పార్లమెంటు భవనంలో ఇలా ప్రతి సీట్లో కూడా అంబేద్కర్ ఫోటో పెట్టి ఇలా ఆరాధించే పరిస్థితి వచ్చింది. అది అమిత్ షా గారికి జీర్ణం కావట్లేదు. ఎందుకంటే మాట్లాడితే అంబేద్కర్ అంటారు, ఏంది అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇలా పక్కన పెట్టి సొంత ఎజెండా అనేది అమలు చేయాలని చెప్పేసిన కుట్ర జరుగుతూ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అది ఆయన మాటల్లోనే అది అర్థమవుతా ఉన్నది. మేము దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాం.
ఇకపోతే మాల సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు కృష్ణన్న బీజేపీ లైన్లో ఉన్నాడు కాబట్టి విమర్శించట్లేదు, అమిత్ షాను విమర్శించట్లేదు అని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇలా కృష్ణన్న వర్గీకరణ అమలు జరుగుతున్న టైంలో చివరి దశలో ఉన్నాడు. ఈ ఉద్యమంలో చివరి అంకంలో ఉండి పోరాడుతున్నటువంటి కృష్ణన్న మళ్ళీ పక్కదారులు బట్టి ఇమీడియట్లీ దీన్ని డిస్టర్బ్ కావాలని చెప్పేసి అనుకుంటాడా? ఇలా ఆ డిస్టర్బ్ కావాలని చెప్పేసి వీళ్ళు కుట్రలు చేస్తున్న వాళ్ళు కొంతమంది మాల సామాజిక వర్గంలో కొంతమంది నేతలు. వాళ్ళు చెప్పితే మాట్లాడతాడా? కాబట్టి వాళ్ళు చేసే కుట్రల్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కొంతమంది నేతలే వాళ్ళే ఈ సమాజంలో చిన్నగా అయిపోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ వర్గీకరణ గురించి ఏబిసిడి వర్గీకరణ కావాలంటూ కూడా దండోరా సమాఖ్యకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గలం విప్పుతున్న పరిస్థితి. మండే గుండెల చప్పుడు, 1,00,000 డప్పులు, 1000 మాటలు అన్నట్టుగా సాగుతుంది. అయితే ఈ కార్యక్రమం అసలు కార్యాచరణ ఏ విధంగా ముందరికెళ్తుంది, దేనికి విజయం సాధిస్తారా లేదా? మేడం నమస్తే. ఓవైపు పోరాటం 30 ఏళ్ళ పోరాటం ముగిసి ఫలాలు అందుతున్నాయి అనే క్రమంలో దళిత సమాజంలోనే ఈ చీలిక ఎందుకు? ఎందుకంటే 30 ఏండ్ల నుండి మాదిగ జాతి కోసము, మరి ఎస్సీ వర్గీకరణ కోసము మరి సుదీర్ఘమైన పోరాటం మా మందకృష్ణన్న గారు చేశారు. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసము మరి కొంతమంది శక్తులు మాకు అడ్డొస్తున్నాయి, మా వర్గీకరణకు అడ్డొస్తున్నాయి. అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలకు పాటలు పాడినాం. అటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అటు విప్లవ ఉద్యమానికి కావచ్చు, మరి అనేక రకాల పాటలు పాడినాము. ఇప్పుడు మా బలము, మా గలము, మా డప్పు ఏంటిదో మేము ఇప్పుడు కూడా మా వర్గం కోసం మేము ఈరోజు 1000 గొంతులు, 1,00,000 డప్పులతో మేము ఈ హైదరాబాదు నడి ఒడ్డులో మేము ప్రదర్శన చేయనున్నాము. ఆ ప్రదర్శన కూడా మేము మా జాతి ఎంతమంది ఉన్నారో అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మా కోసం అయితే ఈ జెండాను మోసుకుంటూ ఒక 30 ఏండ్ల సుంది ఈ ఎంఆర్పిఎస్సి జెండాను మోసుకుంటూ మరి ఎస్సీ వర్గీకరణ కోసము మరి పోరాటం చేస్తున్నటువంటి మా మందకృష్ణన్న ఏదైతే ఇది భుజాల మీద వేసుకున్నాడో మేము ఆయనకు అందరము అండగా నిలిచి ముందుండి మేము ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేద్దాం. మాదిగోళ్ళ డప్పులొచ్చెనే, మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చెనే, మానవ హక్కుల దండోరేసి,